స్టార్టింగ్ ఇప్పుడు వామప్ ఎక్సర్సైజెస్ అంటే వామప్ వేరియేషన్స్ మనం కర్ల కట్టే చేసే ముందు వామప్స్ ఏవైతే చేసుకోవాలో అవి ఒక 10 వేరియేషన్స్ చెప్తాను సార్. అవి ఏంటంటే ఓవరాల్గా ఒక్కొక్క వేరియేషను 54 రెపిటేషన్స్ చేసుకుంటే మంచిగా బాడీ వామప్ అవుద్ది. తర్వాత మనం కర్ల కట్టే వర్కౌట్స్కి వెళ్దాం. ఫస్ట్ వామప్స్ ఏ విధంగా చేయాలి వాటి యొక్క వేరియేషన్స్ సింపుల్గా ఒకసారి 54 రెప్స్ చేసుకోండి. ఫస్ట్ వేరియేషన్ ఇలా హ్యాండ్స్ ఆపి ఇలా ఇది చేసేటప్పుడే ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఫస్ట్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్ సేమ్ ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు పైన నుంచి ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ అవుట్ ఇలా చేసుకోవాలి సార్. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఈ బాడీ వామప్స్లో థర్డ్ వేరియేషను ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్త్ వేరియేషను సేమ్ ఇలాగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫిఫ్త్ వేరియేషను ఇలా హ్యాండ్స్ ఇలా తీసుకుని ఇలా రౌండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఇలా కిందకి ఇలా డౌన్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్. ఇది నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా పెట్టుకొని హ్యాండ్స్ని జస్ట్ ఫుల్ బాడీని ఇలా టర్న్ చేసుకోవడం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ వేరియేషన్ సింపుల్గా ఇలా హ్యాండ్స్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మన హెడ్ పై నుంచి ఈ హ్యాండ్ని టచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తర్వాత లెగ్స్కి వచ్చేసరికి మనం తర్వాత ఇక్కడ ట్విస్ట్ దగ్గర ఇలా నడుము ఇలా జస్ట్ ఇలా రొటేట్ చేసుకునేసి తర్వాత లెగ్స్కి వెళ్తాం సార్. ఇలా జస్ట్ బ్యాక్ ఫోల్డ్ చేయాలి లెగ్ని ఇలా ఒక ఈచ్ సైడ్ 27 టోటల్ 54 రెప్స్ చేయండి సార్. ఇలా ఇలా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ హైని ఇలా అంటే నీని అప్ చేయాలి ఇలా స్ట్రైట్గా చేసుకుని లాస్ట్లో సింపుల్గా మనం ఇలా లంజెస్ చేస్తాం కదా ఆ విధంగా ఇలా లెగ్ని ఇలా బెండ్ చేసుకో. ఇవి ఓవరాల్గా ఈ బాడీ ఇవి చేసుకున్న తర్వాత అప్పుడు మనం కర్ల కట్టేలోకి వెళ్ళాలి. వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఫీల్డ్లోకి వచ్చి కర్ల కట్టేని తీసుకునేటప్పుడు ఒక ప్రాసెస్లో దాన్ని తీసుకుంటాం సార్. అంటే ఒక రెస్పెక్ట్ పొజిషన్లో అది ఏ విధంగా ఒకసారి చెప్తాను చూడండి. మనం ఒక 2 ఫీట్ ఇలా నిలబడి ముద్గరికి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని ఇలా ముందుకు ఫార్వర్డ్ చేసి మాతా పిత గురు దైవం 3 టైమ్స్ ఇలా టచ్ చేసి అప్పుడు రైట్ లెగ్ని ఫార్వర్డ్ చేసి అప్పుడు తీసుకోవాలి సార్ కర్ల కట్టేని. ఫస్ట్ వేరియేషను సింపుల్గా మనకి హ్యాండ్కి గ్రిప్ అండ్ స్ట్రెంత్ రానాడు సార్. ఈ బేసిక్ వేరియేషన్ అనేది
ఇలా సింపుల్గా ఈచ్ హ్యాండ్తో. ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ఫస్ట్ వేరియేషన్ సార్. మనం ఎప్పుడైనా సరే ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే మంచి బెనిఫిట్స్, అంటే ఇంటర్నల్గా ఫంక్షనింగ్ అనేది మంచిగా జరగద్ది, ఇంజురీస్ అనేది రాకుండా ఉంటాయి సార్. సో అందుకని మనం ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ, అంటే ప్రాణాయామం చేసుకుంటూ చేయాలి. సో అందుకని మీకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా ఒకేసారి చెప్తున్నాను సార్. అవి ఒకసారి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తో అదే ప్రాణాయామ ఇంక్లూడ్ చేసుకొని అప్పుడు ఈ వర్కౌట్స్ని చేయండి సార్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ సార్, సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ చైన్ చేసుకొని ఇలా తీసుకెళ్తాం. హ్యాండ్ చైన్ ఫస్ట్ రైట్ హ్యాండ్తో, ఇది బాటమ్ గ్రిప్పు, ఇది టాప్ గ్రిప్ సార్. ఫస్ట్ రైట్ హ్యాండ్తో బాటమ్ గ్రిప్ తీసుకోండి, తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండ్ చైన్ చేసుకునేటప్పుడు టాప్ గ్రిప్ తీసుకోండి. ఫస్ట్ రైట్ హ్యాండ్తో ఇలా తీసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, హ్యాండ్ చైన్, 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 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, హ్యాండ్ చైన్. ఇప్పుడు థర్డ్ వేరియేషను అది ఏ విధంగా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి సార్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ పొజిషన్కి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్ వస్తుంది సార్. మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్, మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చినప్పుడు బ్రీత్ ఇన్, ఇలా ఫ్రంట్కి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. ఒకసారి మళ్ళీ చూడండి సార్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇలా వెనక్కి ఇలా పంపించేటప్పుడు మనం కర్ల కట్ట వైపు చూడాలి సార్. అప్పుడు మన బాడీ అంతా టర్న్ అవుద్ది ఇలా. ఇప్పుడు ఫోర్త్ వేరియేషను చెప్పుకున్నాం సార్. ఇప్పుడు ఈచ్ హ్యాండ్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒక హ్యాండ్తోనే చేసి చూపిస్తున్నాను సార్ మీకు. మనం వర్కౌట్ చేసేటప్పుడు సేమ్ వేరియేషన్ 2 హ్యాండ్స్తో చేసుకోవాలి. 54 రెప్స్, 54 రెప్స్ బిగినింగ్ కాబట్టి 54 రెప్స్ టార్గెట్ పెట్టుకోండి సార్. ఇప్పుడు ఫోర్త్ వేరియేషన్. ఒకసారి క్లియర్గా ఒకసారి చూడండి సార్. ఇందాకలాగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. దీనికి బ్రీతింగ్ ఒకసారి చూడండి సార్. బ్రీతింగ్ ఎక్కడ బ్రీతింగ్ తీసుకోవాలి, ఎక్కడ బ్రీత్ అవుట్ చేయాలి అనేది. బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అంటే ఇక్కడ బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ 7 వరకు బ్రీతింగ్లోనే ఉండాలి. మనం కర్ల కట్టని ఎప్పుడైతే బ్యాక్ పంపిస్తామో అప్పుడు బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అంటే 2 టైమ్స్ బ్రీత్ ఇన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు బ్రీతింగ్లోనే ఉండాలి సార్. వెనక్కి ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి సార్.
ఈ విధంగా సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేసుకోండి సార్. 54 రెప్స్ చేసుకోండి. ఒకవేళ ఇంకా కొంచెం కష్టంగా ఉంటే 27 రెప్స్తో స్టార్ట్ చేయండి సార్, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కొత్త వేరియేషను అంటే మనం ఇంతగా ఒక 4 వేరియేషన్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇది 5th వేరియేషన్, కొత్త వేరియేషన్ సార్. ఇది ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకొని కర్ల కట్టే అనేది రెస్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి సార్. ఇక్కడ కానీ లేకపోతే ఇలా కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ పెట్టుకోవాలి. ఈ రౌండ్కి మన ఏ హ్యాండ్తో అయితే కర్ల కట్టే ఉందో రిమైనింగ్ రెస్ట్లో ఉన్నటువంటి హ్యాండ్ని బ్యాక్ ఇలా పెట్టుకోండి సార్. సింపుల్గా ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసుకొని మళ్ళీ పొజిషన్లోకి రావాలి సార్. అప్పుడు హ్యాండ్ చేంజ్ ఇక్కడ బ్యాక్ చేసుకుంటాం దీన్ని ఇలా. ఒకసారి హ్యాండ్ చేంజ్ ఏ విధంగా చేస్తున్నాను చూడండి సార్. ఇలా హోల్డ్ చేసుకొని దీన్ని ఇలా లిఫ్ట్ చేయకూడదు సార్. ఇట్లా లిఫ్ట్ చేయకూడదు. ఈ పొజిషన్ నుంచే ఇట్లాగే ఉండాలి. బాటమ్ అనేది ఇట్లా కిందకే ఉండాలి. ఇలా అప్ చేయకూడదు. మన ఫుల్ బాడీ ఇలా తిప్పి ఇలా పుల్ చేయాలి. అంటే మన రైట్ హ్యాండ్కి ఆపోజిట్ మన రైట్ హ్యాండ్ బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇలా పుల్ చేసుకోవాలి ముందుకి. మళ్ళీ ఇలా పొజిషన్లోకి వచ్చి హ్యాండ్ చేంజ్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. పుల్ ఇప్పుడు బ్రీతింగ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ ఈ పొజిషన్ నుంచి బ్రీత్ ఇన్, ఎప్పుడైతే మనం పుల్ చేస్తామో అప్పుడు బ్రీత్ అవుట్ సార్. చూడండి, బ్రీత్ అవుట్. అప్పుడు హ్యాండ్ చేంజ్ చేసుకునేటప్పుడు హోల్డ్ చేస్తాం. మన బ్రీతింగ్ అది మన శ్వాసని హోల్డ్ చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. పుల్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనం ఎప్పుడైతే హ్యాండ్ చేంజ్ చేస్తాం వెనక అప్పుడు ఎటువంటి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి సార్. హోల్డ్ చేసి పెడతాం. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లెఫ్ట్ హ్యాండ్తో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో హ్యాండ్ చేంజ్ చేసుకుని అప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేయాలి సార్. హాయ్ సార్, ఇప్పుడు కొత్త వేరియేషను అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇట్లా సైడ్ యాంగిల్లో క్లియర్గా అర్థం అవుద్ది. ఒకసారి చూడండి సార్. ఇలా హోల్డ్ చేసుకొని కర్ల కట్టింగ్ ఇలా హోల్డ్ చేసుకొని మన హ్యాండ్ అనేది ఇలా మళ్ళీ తీసుకురావాలి సార్. హ్యాండ్ ఇట్లా అప్పు తీసుకెళ్ళి ఇలా ఒకసారి బేర్ హ్యాండ్తో చూడండి సార్. ఇలా హోల్డ్ చేసుకుని ఇలా తీసుకురావాలి. మళ్ళీ హ్యాండ్ చేంజ్ సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండ్ చేంజ్, హ్యాండ్ చేంజ్. ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనం ఎప్పుడైతే ఇట్లా పైకి ఇలా తీసుకొస్తామో ఇలా కర్ల కట్టేయండి, అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి సార్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హ్యాండ్ చేంజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హ్యాండ్ చేంజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, హ్యాండ్ చేంజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా చేయాలి సార్. ఇది కూడా 54 ఈచ్ హ్యాండ్తో 54 రెప్స్ చేసుకోండి. ఈ వేరియేషన్ వచ్చేసి ఇందాక చేసాం కదా సేమ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఒకసారి చూడండి సార్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎప్పుడైతే మనం ఇలా పొజిషన్లోకి ఇలా తీసుకొస్తామో పైనుంచి అప్పుడు బ్రీత్ అవుట్ సార్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ ఇన్, ఇలా చేయాలి సార్. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇనిషియల్గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్ వెయిట్తో స్టార్ట్ చేయండి సార్. కొంచెం ఫ్లో బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం 5 kgsతో చేయండి. ఒకసారి చూడండి సార్ బ్యాక్ ఎలా చేయాలో. ఫస్ట్ ఇలా చూసి ఇలా హోల్డ్ చేసుకొని మన హెడ్ పక్క నుంచి, అంటే మన చెవి పక్క నుంచి మనం ఏ హ్యాండ్తో అయితే చేస్తున్నామో ఆ సైడు చెవి పక్క నుంచి బ్యాక్కి వెళ్ళాలి సార్. ఇలా ఇలా సార్ చూడండి సార్. 1 2 1 2. మన రైట్ హ్యాండ్ని ఎప్పుడైతే కర్ల కట్టి క్రాస్ చేస్తుందో అప్పుడు పుల్ చేయాలి సార్.